ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి త్వరలో ఊహించని భిక్షకు రాజీనామా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నారు. నేను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం కబ్జాలు చేసే అవసరం తనకు లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు తెలంగాణలో ఎవరికి లేనంత ల్యాండ్ బ్యాంక్ అయితే ఉందని చెప్పేసి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఇంత మంచి పేరు ఉన్నా తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. బఫర్ జోన్లు కట్టిందుకే తన అల్లుడి కాలేజీలో కూల్చివేత చేశారని మల్లారెడ్డి తాజాగా ఛానల్కి ఇంటర్వ్యూ పలు ఆసక్తికర విషయాలు అయితే వెల్లడించారు మల్లారెడ్డి. ఇటీవల వివాదంలో జరిగిన ల్యాండ్ 14 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామన్నారు. లక్ష్మణ్ కుమార్ తప్పుడు పత్రాలతో తన భూమిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. రాజకీయాల్లో రాకముందే తనకు విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. 1000 ఏళ్ల వరకు తరగని ఆస్తి ఉందన్నారు. తనపై అసలు ఆరోపణలు లేవన్నారు. ఆ మంచితనంతోనే ఫేమస్ అవుతున్నానన్నారు. తన సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిశానన్నారు. రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. అధికారంపై తనకు మోజు లేదన్నారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించిందన్నారు. బీఆర్ఎస్కు 5 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. కాలేజీలు నడుపుకుంటూ ప్రజాసేవ చేస్తానని చెప్పారు.